కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేయాలని గుణతల మేరీమాతకు మోకాల నడకతో విన్నపాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు వాలంటీర్ గౌతమి మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ఉద్యోగ భద్రతతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని, ఎన్నికలు పూర్తయిన తర్వాత మా వ్యవస్థనే లేదని అంటున్నారని మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేయా, ఉద్యోగ భద్రత కల్పించేయా, ఉద్యోగ భద్రత కల్పించేయా. ఏసయ్యా మా నాయకుల మనసును మార్చండి, ఏసయ్యా మా నాయకుల మనసును మార్చండి, మా సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి, మా నాయకుల మనసు మార్చయ్యా. ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు కల్పించండి అయ్యా. మా ఉద్యోగ భద్రత రక్షించండి అయ్యా. మా ఉద్యోగాలని, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 5 నెలల నుంచి వాలంటీర్ సమస్య మీద అనేక పర్యాలు మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మన శాసనమండలిలో మా మంత్రివర్యులు అసలు వ్యవస్థలో వాలంటీర్లు లేరని చెప్పడం దురదృష్టకరంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి ఇక దేవస్థానమే మాకు దిక్కని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరిగింది. ఈ రోజున మేరీమాత గుడి, విజయవాడలో ఉన్న మేరీమాత గుడి మీద మోకాళ్ళ దంతో నడుచుకుంటూ వచ్చాం. ఏసయ్యా మా యొక్క సమస్యలు పరిష్కరించి అందరి సమస్యలు పరిష్కరిస్తాను, అందరి మనసులు మారుస్తాను అని చెప్పావు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లు అందరూ కూడా ఏసయ్య మా నాయకుల మనసులు మార్చాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు మాకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాలతో మేము మేరీమాత గుడిని సందర్శించడం జరిగింది. ఈ రోజున ప్రార్థించడం జరిగింది. వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానం మా జాబ్స్ మాకు ఇప్పించండి అని. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్ళి చాలా మంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్ కి వెళ్ళి, సచివాలయాలకు వెళ్ళి, ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్ లో బ్లాక్స్ వెళ్ళి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకుంటున్నాం. కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసినది ఏమనంటే, పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు అన్యాయం చేయమన్నారు. సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అన్యాయం చేయమన్నారు. ఇంతమంది ఆడపిల్లలు మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాము. సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతి చెప్పుకుంటున్నాం. కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని మా జాబ్స్ మాకు